అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభలో నాగబాబు కొన్ని కామెంట్స్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు మా వల్లే గెలిచాడు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి జన సైనికులు, ఓట్లేసినటువంటి ఓటర్లు, అలాగే పవన్ కళ్యాణ్ చరిష్మా. ఇది తప్ప పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణం ఏది కాదు అని చెప్పేసి ఆయన చాలా నిస్పష్టంగా చెప్పారు. సో నాగబాబు ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యల పట్ల భారీ ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగింది. వాస్తవంగా వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారు, వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ లేరు, అసలు వర్మ లేకపోతే జనసేన పార్టీ లేదు అన్నట్టుగా కూడా భారీ ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా మనం కానీ చూసుకున్నట్లయితే అసలు త్యాగం చేసింది ఎవరు? ఇప్పుడు నిజంగా వర్మ అక్కడ సీటుని వదిలాడు కాబట్టి బహుశా జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ దాదాపు ఆయన తీసుకున్న సీట్లు 21, అంటే మిగతా సీట్లన్నీ కూడా ఆయన వదిలేసినటువంటి పరిస్థితి. మరి వదిలేసిన సీట్లో గెలిచిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచారా? సో అలాగనేసి పిఠాపురంలో ఆ పార్టీ అధినేత చెప్పాడు కాబట్టి వర్మ తన సీట్ని వదులుకున్నటువంటి ఆ పార్టీ నేతకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధినేత మీద ఉంటుంది. అంతేగాని జనసేన పవన్ కళ్యాణ్ గెలిపించింది మేమే, మా వల్లే జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిచారు అని చెప్పేసి ఎవరైనా అది అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి నాగబాబు క్లియర్ కట్గా చెప్పారు అక్కడ. సో ఆయన మాటలను తీసుకొని చాలామంది ఈరోజు చిలవలు పలవలు చేసి భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి. ఏం జరిగింది? 2024లో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ చాలా తగ్గారు. ఆయన 21 సీట్లు మాత్రమే తీసుకున్నాడు. మిగతా సీట్లలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు గెలిచారు. మరి టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోటంతా కూడా పవన్ కళ్యాణ్ పుణ్యం వాళ్ళు గెలిచారా అని ఎవరు చెప్పుకోవట్లేదు కదా. సో పవన్ కళ్యాణ్ కోరుకున్నారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. అభ్యర్థిగా ఆశావహుడిగా ఉన్నటువంటి పిఠాపురం వర్మని మీరు పోటీ చేద్దండి, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా, ఆ సీట్ని మనం వాళ్ళకి కేటాయిస్తున్నామని చెప్పారు. అంత మాత్రాన కేవలం వర్మ వల్లే అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిచారు, వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ లేరు అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో దీని మీద ఒక చిన్న క్లారిటీ నేను మీకు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో 2014లో పిఠాపురం నుంచి వర్మ పోటీ చేశారు. ఎలా పోటీ చేశారంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆ పోటీ చేసినటువంటి సందర్భంలో ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 97,511 ఓట్లు, అంటే ఓట్ షేర్ ప్రకారం 57.59% ఓట్లను పిఠాపురం వర్మ అక్కడ సాధించినటువంటి పరిస్థితి. సో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన అంత పెద్ద ఘన విజయం నమోదు చేయడం అనేది నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఎందుకంటే ఆ రోజు 2014లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత ఊపులో కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఆయన నిలబడి ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ గెలుపొందడం అనేది నిజంగా ఆయనకి అభినందించాల్సినటువంటి విషయమే. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసేసరికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండం దొరబాబు గెలుపొందారు. వర్మ సెకండ్ ప్లేస్ వచ్చింది. వర్మకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంతంటే 36.68%, అంటే దాదాపుగా 20% ఓట్లు పెండం వర్మ కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే పెండం దొరబాబుకి 44.71% ఓట్ పర్సంటేజ్ వచ్చినటువంటి పరిస్థితి. అంటే 2014 నుంచి 2019కి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి వర్మకి అప్పట్లో వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్తో పోల్చుకుంటే దాదాపు 19.89% వరకు కూడా ఆయన కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనకి అవకాశం లేకపోవడం, పిఠాపురంని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంచుకున్నటువంటి నేపథ్యంలో ఆ సీటుని జనసేనకి ఇచ్చేస్తారు. సో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. పోటీ చేసినటువంటి సందర్భంలో ఆయన దాదాపు 134,394 ఓట్లను ఆయన సాధించారు. ఎప్పుడు లేనటువంటి విధంగా 65% ఓట్ షేర్ని ఆయన గెలుచుకున్నటువంటి పరిస్థితి. సరే, ఇక్కడ పిఠాపురం వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనుకుందాం. 2021లో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక మండలంలో, అది కూడా పిఠాపురం మండలంలో జనసేన పార్టీ పోటీ చేసింది. పోటీ చేసినటువంటి సందర్భంలో అప్పుడు వైసీపీ భారీ ఎత్తున ఏ విధంగా ఎలక్షన్స్ నడిపించింది అనేది అందరూ కూడా చూసాం. ఆ సందర్భంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 19,533 ఓట్లు వస్తాయి. అంటే పిఠాపురం మండలానికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి 5,882 ఓట్లు వచ్చాయి. అప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నది వర్మనే.
అలాగే టీడీపీకి సంబంధించి వర్మే అక్కడ అన్నీ తానే చూస్తున్నారు. మరి వర్మ అన్నీ తానే చేసినటువంటి మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ టీడీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు ఏంటంటే 5882. ఆ రోజు పిఠాపురంకి జనసేనకి అంత బలమైనటువంటి వ్యక్తి కానీ, అంత రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కానీ, అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కానీ అక్కడ అసెంబ్లీకి ఇన్ఛార్జిగా లేరు. అయినప్పటికీ కూడా జనసేన తరఫున పోటీ చేసినటువంటి జడ్పీటీసీ అభ్యర్థికి 15,277 ఓట్లు వచ్చాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ అభ్యర్థి కంటే దాదాపు 9,000 ఓట్లకు పైచిలకు పిఠాపురం మండలం సాధించారు. ఆ రోజు వర్మ ఉన్నారు, మరి వర్మ జడ్పీటీసీని గెలిపించుకొని ఉండొచ్చు కదా, మరి ఆ రోజు ఎందుకు అలాంటి పరిస్థితి లేదు అంటే దానికి సమాధానం చాలామంది చెప్తున్నారు. ఏంటంటే అప్పుడు అరాచకం జరిగింది. మరి అరాచకం జరిగినప్పుడు అసలు బలమైనటువంటి నాయకత్వం లేనటువంటి జనసేన ఆ రోజు అన్ని ఓట్లు ఎలా సాధించగలిగింది? సో ఇది కూడా లాజిక్కే కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఎన్నికల్లో పొత్తులో ఉన్నప్పుడు ఈ పొత్తు సందర్భంగా సీట్ల కేటాయింపు అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సీట్ల కేటాయింపు జరిగితే అక్కడ కొంతమంది తమ సీట్లను త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ విధంగా పిఠాపురం వర్మ తన సీటుని త్యాగం చేశారు. అంతవరకు మాత్రమే పిఠాపురం వర్మ జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసేందుకు అవసరమైనటువంటి స్పేస్ ఇవ్వడానికి ఆ పార్టీ అధినేత తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక కారకుడు మాత్రమే తప్ప జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిపించడంలో, జనసేనని 100% స్ట్రైక్ రేట్ తీసుకెళ్లడంలో ఎవరి పాత్ర లేదు అని చెప్పేసి నాగబాబు చెప్పినటువంటి వ్యాఖ్యలు 100% కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం చేస్తున్నారు. సో వాస్తవాలన్నీ కూడా వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. సో ఆ రోజు ఉన్నటువంటి చరిష్మాకి, ఈ రోజు ఉన్నటువంటి చరిష్మాకి అంటే పవన్ కళ్యాణ్ పోటీ గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఈసారి వర్మ దగ్గరుండి గెలిపించాడు, వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిపించారు అనేటటువంటి అంశం పట్ల జరుగుతున్నటువంటి ప్రచారం ఈరోజు నిజంగా వైసీపీ ట్రాప్లోకి వీళ్ళు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అనేది కనిపిస్తోంది. సో వైసీపీ ట్రాప్లోకి వెళ్ళడం వల్ల ఈరోజు వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్, లేకపోతే టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు పిఠాపురంలో ఒక పెద్ద దాన్ని చిత్రీకరించి చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో కూటమిలో ఇలాంటి కల్లోలాలు జరుగుతూనే ఉంటాయి. వీటిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధినేతల మీద ఉందని తెలియజేస్తూ ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.